ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని మహాకృపను బట్టి గత అనేక వారాలుగా మా ఈ ఛానల్లో మైండ్ గేమ్ అనేటటువంటి అంశాన్ని మనం ధ్యానం చేసుకుంటూ రావడం జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే ఇందులో భాగంగా సాతానుగాడు వాడి యొక్క సేవకులను ఖచ్చితమైన సేవకులుగా విశ్వాసులు నమ్మునట్లు చేయొచ్చు. వాడి యొక్క సేవకులుగా ఉన్న వారి ద్వారా ప్రియా దేవుని బిడ్డలారా, వాడు ఆడుతున్నటువంటి మైండ్ గేమ్కు సంబంధించినటువంటి విషయాలను మనం తెలుసుకుంటూ రావడం జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. అది ఎలానంటే ప్రియా దేవుని బిడ్డలారా, క్రొత్త నిబంధనలో 10వ వంతు దశమ భాగమును క్రైస్తవ విశ్వాసులు క్రైస్తవ సేవకులకు ఇవ్వాలని ఎక్కడా లేదని చెప్పడమే కాకుండా ప్రియా దేవుని బిడ్డలారా, అసలు క్రొత్త నిబంధన ప్రకారం క్రైస్తవ విశ్వాసులు క్రైస్తవ సేవకులకు దశమ భాగం ఇవ్వవలసిన అవసరం లేదని చెప్పడం జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అంటే సాతానుగాడు వాడి యొక్క మైండ్ గేము వాక్య ప్రత్యక్షత లేని సేవకుల ద్వారాను, వాక్య పరిజ్ఞానము లేని సేవకుల ద్వారాను, అదే విధముగా ప్రియా దేవుని బిడ్డలారా, వాడి సేవకులుగా ఉన్నవారి ద్వారాను దేవుని చిత్తాన్ని నెరవేర్చు విశ్వాసులను దేవుని యొక్క చిత్తం చేయకుండా చేటుకును ప్రియా దేవుని బిడ్డలారా, సేవకుల పోషణను అడ్డగించుటకును పనిచేస్తూ ప్రియా దేవుని బిడ్డలారా, వాక్యము ద్వారానే ఇయ్యకుండా చేటుకు మైండ్ గేము మరి ఆడుతున్న వానిగా సాతానుగాడిని వాడి సేవకులను మనం చూడగలం. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి. సాతాను అనేవాడు ప్రియా దేవుని బిడ్డలారా, వాడు దేవుని యొక్క శాశ్వత విరోధి. వాడు దేవునికి విరోధమైనటువంటి పనులు చేయడం ప్రియా దేవుని బిడ్డలారా, మరి దేవుని యొక్క చిత్తాన్ని చేసే మరి దేవుని ప్రజలను దేవుని చిత్తము చేయకుండా ప్రియా దేవుని బిడ్డలారా, మరి దేవునికి విరోధమైనటువంటి ఆ ఒక పనులు చేసేటట్లు నడిపించడమే వాడి యొక్క పని. గనుక వాడి యొక్క ఆలోచనలోంచి ప్రియా దేవుని బిడ్డలారా, మరి కొంతమంది వాడికి సంబంధించిన సేవకుల ద్వారా వాడు ఏం చేస్తూ ఉన్నాడంటే ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఖచ్చితమైనటువంటి విశ్వాసులు వాక్యానుసారముగా ఖచ్చితమైనటువంటి రీతిలో దేవుని యొక్క చిత్తాన్ని చేయకుండా మరి సంపూర్ణముగా దేవుని యొక్క సేవకు మరి చాలామంది ప్రభు సేవకులు వారిని వారు సమర్పించుకొని ప్రభు పరిచర్యలో ముందుకు వెళ్తూ విశ్వాసముతో పరిచర్య చేస్తూ ప్రియా దేవుని బిడ్డలారా, మరి విశ్వాసులకు దేవుడు నిర్ణయించిన ఆ విధానములోనే ప్రతి విధమైనటువంటి మేలును సహాయమును ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఆదరణ పొందుతున్నటువంటి ప్రియా దేవుని బిడ్డలారా, సంపూర్ణ సేవకుల యొక్క పోషణను చెడగొట్టడానికి కూడా సాతానుగాడు ఏం చేస్తున్నాడంటే వాడికి సంబంధించిన సేవకుల ద్వారా వాక్య విరుద్ధమైనటువంటి బోధలు చేస్తూ దేవుని చిత్తాన్ని చేసేటటువంటి మరి విశ్వాసులను చేయకుండా అడ్డగించేటటువంటి పనులు వాడు చేస్తూ ఉన్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. మరి అందులో భాగంగానే మరి 10వ వంతు దశమ భాగాన్ని మరి దేవుని ప్రజలైన వారు ప్రియా దేవుని బిడ్డలారా, మరి దేవుని యొక్క సేవకులకు ఇవ్వకుండా చేయడానికి అసలు 10వ వంతు దశమ భాగము క్రొత్త నిబంధన ప్రకారం ఇవ్వవలసిన అవసరం లేదని బోధిస్తూ ప్రియా దేవుని బిడ్డలారా, మరి దేవుని యొక్క చిత్తాన్ని దేవుని ప్రజలు చేయకుండా అడ్డగించేటటువంటి పనులు చేయడం జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. అయితే ఈ విషయాలకు సంబంధించిన విషయాలే ప్రియా దేవుని బిడ్డలారా గత కొన్ని వారాలుగా మనం ధ్యానం చేసుకుంటూ రావడం జరుగుతుంది. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, సాతానుగాడికి దేవుని యొక్క వాక్యము తెలియదని కాదు, ఈ విషయాన్ని గమనించండి. వాడికి వాక్యం ఎక్కువగా తెలుసు ప్రియా దేవుని బిడ్డలారా. అదేవిధంగా దేవుని యొక్క చిత్తాన్ని చేసే దేవుని ప్రజలు దేవుని యొక్క చిత్తాన్ని చేయకుండా వారిని ఎలా అడ్డగించాలో, ఎలా అభ్యంతరపరచాలో, ఎలా ఆటంకపరచాలో ప్రియా దేవుని బిడ్డలారా, ఈ అడ్డగించేటటువంటి ఈ మాటలు కూడా వాడికి తెలుసు ప్రియా దేవుని బిడ్డలారా. ఈ విషయాలు గమనించండి. అంతేకాదు దేవుడు ప్రియా దేవుని బిడ్డలారా, మనం ఆయన చిత్తాన్ని చేస్తూ ఉన్నప్పుడు ఆయన మనల్ని ఆశీర్వదించాలి అని అనుకునేటటువంటి ఆ సమయంలోనే ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి విరోధులుగా వ్యతిరేకమైనటువంటి ఆ కార్యక్రమాలు చేయించడానికి మనల్ని ప్రేరేపిస్తూ ఆ రూపంలో కూడా దేవుని ఆశీర్వాదాలు మనం పొందుకోకుండా అడ్డగించేటటువంటి పనులన్నీ కూడా సాతానుగాడు చేస్తూ ఉంటాడు. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ రెండు విషయాలు కూడా ప్రియా దేవుని బిడ్డలారా మరి మత్తయి సువార్తలో మనం చూడగలం. ఈ రెండు విషయాలు ప్రియా దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు ఆయన సేవను ప్రారంభించక ముందు 40 దినములు ఉపవాసము చేయగా ఆ 40 దినములు ఉపవాస దినములు ముగించుకొనగా యేసు ప్రభువారు మరి ఆయన అప్పటికి శరీరధారిగా ఆయన ఉన్నాడు. ప్రియులారా, ఆయన శరీరధారిగా ఉన్నటువంటి దినాల్లోనే ఈ 40 దినాలు ఉపవాస మరి ప్రార్థనలో ఆయన గడపడమే కాకుండా తాను మరి ఆయన చేయబోయేటటువంటి పరిచర్య కొరకు సిద్ధపరచుకున్నట్లు ఆ ఉపవాసము ద్వారా దేవుని వాక్యములో
మనం చూస్తూ ఉంటాం. ఆయన గొప్ప ఆత్మబలాన్ని పొంది ప్రియా దేవుని బిడ్డలారా, గొప్ప అభిషేకమును ఆయన పొంది ప్రియా దేవుని బిడ్డలారా, ఏమండి దైవ ఆ శక్తితో ఆయన ఆ పరిచర్యను ప్రారంభించినట్లు దేవుని వాక్యములో మనం చూస్తూ ఉంటాం. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ 40 దినాలు ఆయన ఉపవాసములున్న తర్వాత ఆయన శరీరములో ఉన్నాడు గనుక, ఆయన శరీరధారిగానే ఈ భూలోకానికి వచ్చాడు గనుక ప్రియా దేవుని బిడ్డలారా, శరీరములున్న ప్రతి వ్యక్తికి కలిగేటటువంటి ఆకలి శరీరములున్న యేసు ప్రభు వారికి కూడా కలిగింది. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. ఎప్పుడైతే ఆయనకు ఆకలి కలిగిందో ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన్ని శోధించడం ఏమండి ప్రారంభించాడు. ఎవరు అంటే ప్రియా దేవుని బిడ్డలారా, సాతానుగాడు. ఈ విషయాన్ని గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ప్రభు సాతానుగాడికి ప్రియా దేవుని బిడ్డలారా పాత నిబంధనలో ఉన్నటువంటి వాక్యము ద్వారా సమాధానం ఇచ్చుటను మనం చూడగలం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 3-4 వచనాల్లో మనం చూస్తూ ఉంటాం. ప్రభు ఇచ్చిన సమాధానం పాత నిబంధనలో ఉన్నటువంటి ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 3లో ఉన్నటువంటి వాక్యము ద్వారా సమాధానం ఇచ్చుటను మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, విషయాలు గమనించండి. అంటే సాతానుగాడు ఏమంటాడంటే ప్రభుతో, ఇగో నీవు ఆకలిగొన్నావు కదా, నీవు దైవశక్తి కలిగిన వాడవు గనుక నీవు ఈ రాళ్ళు రొట్టెలగినట్లు చేసుకొని, అంటే రాళ్ళు రొట్టెలుగా మార్చుకొని మరి నీవు ఆహారముగా తీసుకోవచ్చు కదా అని వాడు మాట్లాడినప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా, ప్రభు అంటారు, మనుషుడు రొట్టె వలన కాదు దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించును అని ప్రియా దేవుని బిడ్డలారా ద్వితీయోపదేశకాండం 8:3లో ఉన్నటువంటి ఆ వాక్యాన్ని వాడికి తెలియపరిచినప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా, మరలా వాడు ఏం చేశాడంటే ఏమండి మరి యేసుప్రభు వారు చెప్పినటువంటి ఆ సమాధానమునకు ప్రియా దేవుని బిడ్డలారా అక్కడ మరలా వాడు మౌనం అవడమే కాకుండా మరలా వాడు ఇంకొక మార్గంలో మరలా ప్రభువుని శోధించడం ప్రారంభించాడు. మత్తయి సువార్త 4వ అధ్యాయం 5-6 వచనాల్లో మనం చూస్తాం. అక్కడ ఏమని అంటాడంటే, దేవాలయ శిఖరము మీద నుండి మరి నీవు దూకు, నీలోనున్న దైవత్వం యొక్క గొప్పతనము నేను తెలుసుకోవాలని నాకుంది. ఎందుకంటే నీవు నిజముగా పైనుండి లేక పరలోకము నుండి వచ్చిన వాడివే అయితే, నీవు దైవ సంభూతుడు అయితే మరి నీకు రాయి తగలకుండా దూతలు నిన్ను కాపాడుతాయి అని కీర్తనలో ఉందని చెప్పి ప్రియా దేవుని బిడ్డలారా, సాతానుగాడు ఏం చేస్తున్నాడంటే వాడు కూడా దేవుని యొక్క వాక్యాన్ని ఏమండి మరి మాట్లాడడం ప్రారంభించాడు. 91వ కీర్తన 11-12 ఆ చరణాల్లో ఉన్నటువంటి ఆ మాటలను ఏమండి వాడు మాట్లాడుతూ, వాడు కూడా నాకు కూడా వాక్యం తెలుసు అని వాక్యము ద్వారా వాడు కూడా మాట్లాడడం జరిగింది. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, మరి యేసు ప్రభు వారిని ఏమండి దూకునట్లు చేటుకు వాడు ప్రేరేపించేటటువంటి ప్రయత్నమును వాడు చేయగా, యేసు ప్రభు వారు మరలా ఆయన ఏం చేశారంటే ప్రియా దేవుని బిడ్డలారా, ద్వితీయోపదేశకాండం 6:16లో ఉన్న వాక్యాన్ని ద్వితీయోపదేశకాండం 6:13లో ఉన్నటువంటి ఆ వాక్యాల ద్వారా వాడికి సరైనటువంటి సమాధానమును ప్రభు చెప్పి ప్రియా దేవుని బిడ్డలారా వాడిని గద్దించగా వాడు ఏటయ్యాడంటే ప్రియా దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారిని శోధించడం మానివేసి వాడు విడిచి వెళ్ళిపోవటను మనం చూస్తుంటాం. ఈ విషయాలు మత్తయి సువార్త 4వ అధ్యాయం 7-10 వరకు రాయబడిన వాక్య వచనాల్లో మనం చూస్తూ ఉంటాం. అంటే ప్రియా దేవుని బిడ్డలారా, సాతానుగాడు ఏమండి వాక్యముల్లో నుంచే వాడి సేవకుల ద్వారా మైండ్ గేము ఖచ్చితమైనటువంటి సేవకులతోనూ వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని జీవించు సేవకులతోనూ వాక్యానుసారమైన జీవితాన్ని జీవించు విశ్వాసులతోనూ వాడు మైండ్ గేము ఆడుతున్నాడు అనే విషయాలు మనం తప్పక తెలుసుకోవాలి. ఎందుకంటే ప్రియా దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారిని శోధించడమే కాకుండా యేసు ప్రభు వారి ద్వారా ప్రియా దేవుని బిడ్డలారా బైబిల్ ఉన్నటువంటి మరి ఆ ఒక దేవుని మాటలకి విరుద్ధంగా యేసు ప్రభు వారిని మరి నడుచుకునేటట్లు చేయడానికి వాడు పూనుకున్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అంటే దేవుని యొక్క వాక్యానికి విరుద్ధంగా ఏమండి శరీరధారిగా ఉన్నటువంటి యేసు ప్రభు వారిని నడుచుకునేటట్లు ఏమండి వాడు ఆ పనికి నడిపించేటటువంటి ప్రయత్నాన్ని వాడు చేశాడు. అయితే వాడికి సరైనటువంటి బుద్ధిని యేసు ప్రభు వారు అదే వాక్యములోంచి చెప్పినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి. అయితే ప్రభు వలె సాతానుగాడి సేవకులకు వాక్యములో నుంచే ప్రియా దేవుని బిడ్డలారా సమాధానం ఖచ్చితమైనటువంటి సేవకులు, వాక్యానుసారమైన సేవకులు, సంపూర్ణంగా సేవకు సమర్పించుకున్న సేవకులు, విశ్వాసముతో దేవుని యొక్క సేవను చేస్తున్న సేవకులు, దేవుడు చెప్పినట్లే దేవుని యొక్క సేవను చేస్తున్నటువంటి ప్రభు సేవకులైన వారు సమాధానం చెప్పగలిగితే ప్రియా దేవుని బిడ్డలారా వాడి సేవకులు ఏమండి మరి తోక ముడుస్తారని మనం తప్పక
తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అంతేకాదు మరొక విషయాన్ని మీకు తెలియపరుస్తున్నాను. మత్తయి సువార్త 16వ అధ్యాయం 21 నుండి 23 వరకు రాయబడిన వాక్య వచనాల్ని మనం చూస్తున్నప్పుడు అక్కడ ఈ విధముగా రాయబడి ఉన్నది. ఆ వాక్య వచనాల్ని నేను చదివి వినిపిస్తున్నాను. అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలు పెట్టగా, పేతురు ఆయనను చేయి పట్టుకొని, ప్రభువా, అది నీకు దూరమవునుగాక, అది నీకెన్నడూను కలుగుదని ఆయనను గద్దింపసాగాను. అయితే ఆయన పేతురు వైపు తిరిగి, సాతానా, నా వెనుకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు అని ప్రియా దేవుని బిడ్డలారా ప్రభు అనుటను అక్కడ మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, ప్రభు మరి ఆ విధంగా మాట్లాడుటను మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అంటే యేసు ప్రభు వారు మరి పేతురుని ఆ సాతానుగాడు వాడుకొని, పేతురు ద్వారా వాడు మాట్లాడుతున్న మాటల విషయమై యేసు ప్రభు వారు అంటున్నారు. ఏమంటున్నారంటే ఆయన పేతురు వైపునకు తిరిగారు. యేసు ప్రభు వారు పేతురుని గద్దించలేదు, కానీ మొదట సాతానుగాడిని గద్దించినట్లు మనం చూస్తూ ఉంటాం. నాకు అభ్యంతర కారణమై ఉన్నావు అని ప్రభు అక్కడ అనుటను మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అంటే ప్రభువునే ఆటంకపరుచుటకు ప్రభువుని వెంబడించినటువంటి శిష్యుడైన పేతురుని ఉపయోగించుటను మనం చూస్తుంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అంటే యేసు ప్రభువారు శిలువ మరణము పొందకూడదు, సర్వమానవాళికి ఆయన ద్వారా పాపక్షమాపణ, పాప విమోచన కలుగకూడదు, వారు ప్రియా దేవుని బిడ్డలారా దేవుని ప్రజలుగా చేయబడకూడదు, ఆయనతో వారు సమాధానపరచబడకూడదు, మరి ఆయనిచ్చు నిత్యత్వాన్ని వారు పొందకూడదు, ఆయనను దేవునిగా గుర్తించకూడదు, విశ్వసించకూడదు. గనుకనే ప్రియా దేవుని బిడ్డలారా, సాతానుగాడు మరి యేసును వెంబడిస్తున్నటువంటి పేతురు ద్వారా యేసు ప్రభువారిని ఏమంటూ ఉన్నాడంటే అక్కడ మనం చూస్తున్నప్పుడు, అది నీకు దూరం అవునుగాక, అది నీకెన్నడూను కలుగదని అభ్యంతరపరచుటను వాడు అభ్యంతరపరిచినట్లు మనం చూస్తూ ఉంటాం. వాడు అభ్యంతరపరిచేటటువంటి మాటలుగా ఈ మాటలు మాట్లాడుటను మనం చూస్తుంటాం. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి. అంటే ప్రియా దేవుని బిడ్డలారా, యేసు ప్రభువులో ఉన్నటువంటి దైవత్వాన్ని మరి అనేకులు తెలుసుకోకుండా ఆటంకపరిచేటటువంటి ఒక ప్రయత్నాన్ని మరి పేతురుని వాడుకొని పేతురు ద్వారా ఆ ప్రయత్నాన్ని చేయడానికి వాడు పూనుకున్నట్లు మనం చూస్తుంటాం. ఈ విషయాలు ప్రియా దేవుని బిడ్డలారా మనుషుల ఆంతర్యములను మరి ఎరిగినటువంటి దేవుడు మరి పేతురు ద్వారా ఆ ఒక మాట ఎవరు మాట్లాడుతున్నారో గుర్తించినటువంటి యేసయ్య మొదట పేతురుని గద్దించలేదు, మొదట సాతానుగాడిని గద్దించినట్లు మనం చూస్తుంటాం. ప్రియులారా, విషయాలు గమనించండి. అదేవిధంగా ఆయన సమాధి చేయబడి 3వ దినమున లేవకూడదు అనియు, ఇవన్నీ జరుగుతాయని ప్రియా దేవుని బిడ్డలారా ముందుగా ఎరిగినటువంటి సాతానుగాడు వాడు మైండ్ గేములో భాగంగా ఆయనను వెంబడించుచున్నటువంటి పేతురుని ఉపయోగించుటను మనం చూడగలం. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అంటే ఆయన శిలువ మరణమును పొంది తిరిగి పునరుద్ధానుడై లేచుట ద్వారా ప్రవక్తల ప్రవచనాలు నెరవేర్చబడతాయి. తద్వారా యూదులు యేసు ప్రభువుని వారు దేవునిగా విశ్వసిస్తారు. ప్రియా దేవుని బిడ్డలారా, పరలోకము నుండి వచ్చిన వానిగా ఆయన్ని విశ్వసిస్తారు. ఆయన్ని మరి ఆది సంభూతుడుగా, దైవ సంభూతుడుగా వారు విశ్వసిస్తారు. ఏ మిస్సియా కొరకైతే వారు ఎదురు చూస్తున్నారో ఆ మిస్సియాగా వారు విశ్వసించే అవకాశాలు ఏర్పడతాయి. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అంతేకాదు సర్వమానవాళి కూడా ఆయనను సర్వశక్తి గల ఏకైక దేవునిగా విశ్వసిస్తారు. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఇలా విశ్వసించడం ప్రియా దేవుని బిడ్డలారా సాతానుగాడికి ఇష్టం లేదు. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. గనుకనే వాడు మరి వాడు ఏం చేస్తున్నాడంటే ప్రియా దేవుని బిడ్డలారా మరి ఈ విధంగా వాడు మాట్లాడడం జరిగినది. ఏ విధంగా అంటే ప్రియా దేవుని బిడ్డలారా అక్కడ మనం చూస్తూ ఉంటాం. మరి పేతురు ఆయన చేయి పట్టుకొని, ప్రభువా, అది నీకు దూరం అవునుగాక, అది నీకెన్నడూను కలుగుదని మరి ఆయనను గద్దింప సాగాను. చూడండి ప్రియా దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారినే గద్దించేటటువంటి ఆ పనికి
ఏమండి పూనుకున్నది పేతురు కాదు, కానీ పేతురుని వాడుకొని సాతానుగాడు ఏమండి మరి యేసు ప్రభువారు ఆ ఒక శిలువ బలియాగం పొందకూడదు, ఏమండి ఆయన మరణించి తిరిగి లేవకూడదు, ఏమండి మరి ఈ పనులు జరగకుండా ఉండడానికి యేసు ప్రభువారిని పేతురు ద్వారా ఏమండి ఏం చేస్తున్నాడంటే అభ్యంతరపరిచేటటువంటి పని. అంటే యేసును వెంబడించే వారి ద్వారానే ప్రియా దేవుని బిడ్డలారా మరి ప్రభువుని అభ్యంతరపరిచేటటువంటి ఆటంకపరిచే పనికి ఎవరు పూనుకున్నారంటే సాతానుగాడు. ప్రియా దేవుని బిడ్డలారా సాతానుగాడి యొక్క మైండ్ గేమ్ అనేది మనకి ఇక్కడ తెలియపరచబడుతుంది. ఈ విషయాలను ఆనాడు యేసు ప్రభువారు గుర్తించి గ్రహించి వాడిని గద్దించినట్లు మనం చూస్తుంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా మరి ప్రభువు సాతానుగాడిని గద్దించాడు. ఆయనను వెంబడించున్నటువంటి శిష్యుడైన పేతురికి కనువిప్పు కలుగజేసేటటువంటి జ్ఞాన సంబంధమైనటువంటి హెచ్చరికతో కూడిన సందేశాన్ని ఇచ్చుటను మనం చూడగలం. అయితే ప్రియా దేవుని బిడ్డలారా మరి ప్రభువు ఒక సందర్భంలో వాక్యము ద్వారా సాతానుగాడిని నోరు మూయించాడు. ఇంకొక సందర్భంలో వాడిని గద్దించి ఆయనను వెంబడించుచున్నటువంటి పేతురికి ఆయన ప్రేమతో కూడినటువంటి హెచ్చరిక సందేశం ద్వారా సరిచేయటను మనం చూడగలం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా నేడు ప్రభు విధానములోనే ప్రభు సేవకునిగా 10వ వంతు యగు దశమ భాగమునకు సంబంధించినటువంటి విషయాలపై వాక్యానుసారమైనటువంటి బోధను మీ ముందుకి గత కొన్ని వారాలుగా ఈ అంశ సందేశాల ద్వారా మరి మీకు తెలియజేయడం జరుగుతుంది ప్రియా దేవుని బిడ్డలారా. అయితే ఈరోజు ఈ 10వ వంతుకు సంబంధించినటువంటి లేక దశమ భాగానికి సంబంధించినటువంటి మరికొన్ని విషయాలు మీకు తెలియజేయాలని ప్రభు సేవకునిగా నేను ఆశపడుతున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా మరి దీనికి ముందు మరి కొన్ని వారాలుగా ప్రియా దేవుని బిడ్డలారా ఈ 10వ వంతు యగు దశమ భాగానికి సంబంధించినటువంటి విషయాలను సువార్తల్లోంచి పత్రికల్లోంచి బహువివరముగా మీకు తెలియపరచడం జరిగి ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా మరి దశమ భాగం యొక్క అవసరతను గురించి కూడా మీకు తెలియపరచడం జరిగి ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా క్రీస్తును కలిగిన క్రైస్తవ విశ్వాసులు క్రైస్తవ సేవకులకు 10వ వంతు యగు దశమ భాగాన్ని తప్పక ఇవ్వాలని క్రొత్త నిబంధనలో వ్రాయబడినటువంటి విషయాలను మా ఒక మరి ఈ ఛానల్ ద్వారా ఈ అంశ సందేశము ద్వారా ప్రియా దేవుని బిడ్డలారా మీ ముందుకు తీసుకొని రావడం జరిగి ఉన్నది. అయితే ప్రియా దేవుని బిడ్డలారా మత్తయి సువార్త 23వ అధ్యాయం 23లో మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరి మతబోధకులైనటువంటి మత సంబంధులైనటువంటి పరిసయ్యులు శాస్త్రులతో ఆయన చెప్పినటువంటి మాటని సమయంలో మనం జ్ఞాపకం చేసుకుందాం. అయితే యేసు ప్రభు వారు మత్తయి సువార్త 23:23లో ఆయన ఈ విధముగా వారితో అనుటను మనం చూస్తూ ఉంటాం. వాటిని మానక వీటిని చేయాలి అని యేసు ప్రభు వారు వేటి విషయమై చెప్పారు అంటే ప్రియా దేవుని బిడ్డలారా పుదీనాలోను సోపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లించాలని వారికి చెప్పుచు ఇదే 10వ వంతుగా న్యాయమును కనికరమును విశ్వాసమును కలిగి ఉండాలని కూడా చెప్పుటను మనం చూడగలం. ప్రియా దేవుని బిడ్డలారా విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా ఈ మాటలు పరిసయ్యులతో శాస్త్రులతో ప్రభువు నేరుగా చెప్పారా లేక వారిని ఉద్దేశించి చెప్పుచు వారు చేయాలనియు అదే విధముగా తనను వెంబడించుచున్నటువంటి శిష్యులు కూడా చేయాలనియు ఆయన బోధలు విని ప్రియా దేవుని బిడ్డలారా ఆయన్ని విశ్వసించుచున్న వారు కూడా చేయాలని ప్రభు చెప్పారా అంటే ప్రియా దేవుని బిడ్డలారా అందరూ చేయాలని చెప్పుటను మనం తప్పగా చూడగలం. అంటే యేసు ప్రభు వారు అందరూ చేయాలనే ఉద్దేశంతోనే ప్రియా దేవుని బిడ్డలారా మరి శిష్యుల సమక్షములో జనసమూహముల సమక్షములో మత సంబంధులు మతబోధకులైన పరిసయ్యుల విషయమై శాస్త్రుల విషయమై వారిని ఉద్దేశించి చెప్పినటువంటి మాటలు వారికే కాదు కానీ ఎవడి తన బోధలు విని తన విశ్వసించిన వారు 10వ వంతు యగు దశమ భాగాన్ని ఇవ్వాలి. అదే విధముగా ఆయన్ని వెంబడిస్తున్న శిష్యులు కూడా 10వ వంతు యగు దశమ భాగాన్ని ఇవ్వాలని ప్రియా దేవుని బిడ్డలారా ఆయన తెలియపరచుటను మనం చూస్తూ ఉంటాం. ప్రియులార విషయాలు గమనించండి. యేసు ప్రభు వారు నేరుగా పరిసయ్యులు శాస్త్రులను ఉద్దేశించి చెప్పడమే కాకుండా మరి వారికి చెప్పినటువంటి ఈ విషయాలను ఆ బోధను మరి తన చుట్టూ ఉన్న వారికి కూడా ఆయన తెలియపరిచినట్లు మనం చూస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా ఇదే మరి ఆ ఒక మత్తయి సువార్త 23:1లో మనం చూస్తున్నప్పుడు యేసు జనసమూహములతోనూ శిష్యులతోనూ మరి ఈ మాటలు వారి సమక్షంలోనే చెప్పినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా విషయాలు గమనించండి. అయితే యేసు ప్రభుని వెంబడించుచున్నటువంటి శిష్యుడే కానీ లేక ఆయన విశ్వసించినటువంటి విశ్వాసే కానీ ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి తప్పక 10వ వంతు యగు ఏమండి దశమ భాగాన్ని ఇవ్వాలి అని యేసు ప్రభు వారి యొక్క మరి ఆయన చెప్పిన ఈ మాటల ద్వారా
తెలియపరచబడుతుంది. ఈ అద్భుత సత్యం ప్రియా దేవుని బిడ్డలారా అపొస్తలుల కార్యములు 12వ అధ్యాయం 26లో మనం చూస్తున్నప్పుడు శిష్యులు క్రైస్తవులు అనబడిరి అని మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా చాలామంది మరి శిష్యులు యూదులు కదా, మరి వారు యూదులు కనుకనే వారు ఇవ్వాలని యేసుప్రభు వారు చెప్పారు, కానీ వారు అప్పటికి క్రైస్తవులు కాదు కదా అన్నిటిగా మాట్లాడిన వారు లేకపోలేదు. అయితే ప్రియా దేవుని బిడ్డలారా మరి యేసుప్రభు వారు సిలువ వేయబడి మరణించి తిరిగి లేచి పునరుద్ధానుడై వారు చూస్తూ ఉంటుండగా ఆరోహణమై ప్రియా దేవుని బిడ్డలారా ఆయన వెలిపోయిన తదుపరి ప్రియా దేవుని బిడ్డలారా ఆయన మరి వాగ్దాన ఆత్మగా పరిశుద్ధాత్మను వాగ్దానము చేసినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా విషయాలు గమనించండి. మేడగదిలో వారు కూడుకున్నారు, పరిశుద్ధాత్మతో వారు నింపబడ్డారు. తదుపరి ఒక అద్భుతమైనటువంటి పరిచర్యను వారు చేసినట్లు అపొస్తలుల కార్యములో మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా అపొస్తలుల కార్యముల గ్రంథములో మనం చూస్తూ ఉంటాం. అయితే ప్రియా దేవుని బిడ్డలారా ఒక స్థలములో శిష్యులు క్రైస్తవులు అనబడిరి అని మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా యేసు ప్రభు వారు 10వ వంతుకు సంబంధించిన దశమ భాగం గురించి ఆయన ప్రియా దేవుని బిడ్డలారా మరి మత్తయి సువార్త 23వ అధ్యాయం 1లో అదేవిధముగా మత్తయి సువార్త 23:23లో చెప్పిన మాటలు ఏమండి పరిసయ్యులు శాస్త్రులకి వారికి మాత్రమే చెందిన మాటలు కాదు, కానీ ప్రియా దేవుని బిడ్డలారా తనను విశ్వసించబోవారు కానీ విశ్వసించిన వారు కానీ తనను వెంబడిస్తున్న శిష్యులకు కూడా ఈ 10వ వంతు యొగు దశమ భాగం వర్తిస్తుంది అని మనం తప్పక తెలుసుకోవాలి. అదే సమయంలో ప్రియా దేవుని బిడ్డలారా శిష్యులు ఏమండి ఆయన పునరుద్ధానుడే తిరిగి లేచి తాను ప్రత్యక్షపరచుకొని పరలోకమునకు ఆయన ఆరోహణమై వెలిపోయిన తదుపరి ప్రియా దేవుని బిడ్డలారా వారు పరిచర్య చేసినట్లు మనం చూస్తూ ఉంటాం. అయితే శిష్యులు క్రైస్తవులు అనబడినట్లు మనం చూస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా ఇంకొంత ఈ విషయాలు మనం ఆలోచన చేస్తున్నప్పుడు అపొస్తలుల కార్యములో మనం చూస్తాం 4వ అధ్యాయం 13లో అదేవిధంగా 12:26లో మనం చూస్తున్నప్పుడు మరి యేసుతో ఉన్నవారు శిష్యులే, ఆ శిష్యులే క్రైస్తవులు అనబడిరి అని మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా గనుక మరి క్రైస్తవులు 10వ వంతు యొగు దశమ భాగాన్ని క్రొత్త నిబంధన ప్రకారం ఇవ్వాలా వద్దా అంటే ప్రియా దేవుని బిడ్డలారా ఇవ్వాలి అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ప్రియా దేవుని బిడ్డలారా విషయాలు గమనించండి. కనుక మనకున్నటువంటి మిడిమిడి జ్ఞానముతో దేవుని యొక్క వాక్యాన్ని తప్పుబట్టేటటువంటి ప్రయత్నం, తప్పుగా బోధించేటటువంటి ప్రయత్నం, తప్పుగా చూపించేటటువంటి ప్రయత్నం, తప్పులు పట్టేటటువంటి ప్రయత్నం చేసే కన్నా ప్రియా దేవుని బిడ్డలారా దేవుని చిత్తాన్ని చేసేటటువంటి వారిని అడ్డగించేవారిగా కాకుండా దేవుని చిత్తాన్ని చేసేవారిని మరి వారిని ప్రోత్సహించేవారిగా దేవుని యొక్క వాక్య జ్ఞానము కొరకు ప్రార్థించాలి. వాక్యానుసారమైనటువంటి బోధను మరి తెలియపరిచే ప్రయత్నాన్ని చేయాలి తప్ప మరి ఆ ఒక దశమ భాగానికి సంబంధించిన విషయాలు యూదులకు మాత్రమే చెందుతాయి, యూదులే దశమ భాగాన్ని ఇవ్వాలి, క్రీస్తును కలిగిన క్రైస్తవ సేవకులకు ఇవ్వకూడదని మరి క్రొత్త నిబంధనలో ఉంది అనేటటువంటి విషయాలు చెప్పడం అది వాక్య విరుద్ధమైన బోధని ప్రభు సేవకునిగా నేను తెలియపరుస్తున్నాను. ఇలాంటి బోధలు సాతానుగాడే వాడికి సంబంధించినటువంటి సేవకుల ద్వారా వాడు మైండ్ గేమ్ ఆడుతూ ప్రియా దేవుని బిడ్డలారా దేవుని యొక్క సేవకుల పోషణకి ఇచ్చేటటువంటి ఆ ఒక 10వ వంతుని ఇవ్వకుండా చేస్తూ ప్రియా దేవుని బిడ్డలారా విశ్వాస సేవకులను పలు విధాలుగా మరి ఆ ఒక ఇబ్బందులకు గురి చేసేటటువంటి ప్రయత్నం చేయడానికి వాడు పూనుకోవడమే కాకుండా దేవుని యొక్క రాజ్య విస్తరణ జరగకుండా, దేవుని యొక్క రాజ్యము కట్టబడకుండా, దేవుని యొక్క పరిచర్య బహుబలముగా ముందుకు వెళ్లకుండా ఈ ఆర్థికపరమైనటువంటి దేవునికి ఇచ్చే విషయాలలో ఆటంకపరిస్తే దేవుని యొక్క పరిచర్య కొంత మరి ఆటంకపరచబడుతుంది. అదే విధముగా దేవుని యొక్క సేవకు సమర్పించుకునేవారు సమర్పించుకోకుండా వెనక్కి వెళ్ళడానికి, ఒకవేళ సమర్పించుకున్నవారు మరి ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి గనుక మరలా మనం విశ్వాసిగా ఉంటే మంచిది అనేటటువంటి పరిస్థితుల వైపునకు వారు మరలా తిప్పబడేటట్లు చేయడానికి, లేకపోతే సగం సేవ సగం ఉద్యోగం చేసే వాక్య విరుద్ధమైనటువంటి పనులు చేయించడానికి సాతానుగా ఆడేటటువంటి మైండ్ గేముగా ఉంది. ప్రియా దేవుని బిడ్డలారా విషయాలు గమనించండి. అంటే సంపూర్ణ సేవకులుగా ఉంటే ఆత్మలో రక్షించబడతాయి ప్రియా దేవుని బిడ్డలారా. అంతేకాకుండా సంఘాలు స్థాపించబడతాయి, క్రైస్తవ సంఘాలు విస్తరించబడతాయి, ప్రభు యొక్క పరిచర్య విస్తరించబడుతుంది. నశించిపోతున్న అనేక ఆత్మలు మరి క్రీస్తుని విశ్వసించడమే కాకుండా ఎన్నో జీవితాలు మరి క్రీస్తుని వారి యొక్క హృదయాలు ప్రతిష్ఠించుకునే ఒక అద్భుతమైన పరిచర్య జరుగుతుంది. దేవుని యొక్క వాక్యాన్ని కూడా దైవజనుడు ధ్యానము చేసి ప్రార్థనలో గడిపి ప్రియా దేవుని బిడ్డలారా భారముతో దేవుని యొక్క వాక్యాన్ని విశ్వాసముతో వెత్తగలడు. ఆ వాక్యం అనేకల జీవితాలను ప్రియా దేవుని బిడ్డలారా మరి ప్రభు వైపునకు త్రిప్పుతూ ఉంటుంది. ఈ విధంగా ఆత్మల పంట మరి ప్రభు యొక్క సంపూర్ణ సేవకులు, విశ్వాస సేవకులు కోయకుండా
ఏమండి ఆత్మల పంటను వారు పొందకుండా సాతానుగాడు ఏమండి ఈ దశమ భాగాల రూపాల్లో వాడికి సంబంధించిన సేవకులను, వాక్య ప్రత్యక్షత లేని సేవకులను, వాక్య పరిజ్ఞానం లేని సేవకులను వాడు ఉపయోగిస్తూ ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి 10వ వంతుకు సంబంధించినటువంటి విషయాలను ఏమండి మరి ఆ ఒక అబద్ధముగా బోధించేటటువంటి పనికి వాడికి సంబంధించిన సేవకులను వాడు ఉపయోగించడం జరుగుతుంది. కనుకనే ప్రియా దేవుని బిడ్డలారా ఈ విషయాలన్నింటినీ ఈ యొక్క అంశ సందేశము ద్వారా మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది. కనుక ప్రియా దేవుని బిడ్డలారా మరి ఆ క్రొత్త నిబంధన ప్రకారం క్రీస్తును కలిగిన క్రైస్తవులు ఏమండి క్రైస్తవ సేవకులకు 10వ వంతు దశమ భాగాన్ని ఇవ్వాలని యేసుప్రభు వారు చెప్పారు. కానీ యేసుప్రభు వారు చెప్పినటువంటి మాటలను కొంతమంది సరైన రీతిలో వాక్యానుసారంగా అర్థము చేసుకోలేదు. అంటే యేసుప్రభు వారిని వెంబడించిన శిష్యులు తర్వాత వారు క్రైస్తవులుగా మరి పిలువబడ్డారు. ఈ విషయాన్ని గమనించండి. క్రీస్తుని వెంబడించిన ప్రతి ఒక్క ఏమండి శిష్యుడే కానీ లేక విశ్వాసే కానీ వారు క్రైస్తవులు అనబడతారు. ఎందుకంటే క్రీస్తు ద్వారానే ఏమండి మరి అనేకులు క్రైస్తవులుగా పిలువబడడం జరిగింది. ప్రియా దేవుని బిడ్డలారా ఈ విషయాలు గమనించండి. క్రైస్తవుడు అంటే క్రీస్తును వెంబడించేవాడు, ఏమండి క్రీస్తు జీవించినట్లు జీవించేవాడు, క్రీస్తు యొక్క బోధల ప్రకారం జీవించేవాడే క్రైస్తవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా మరి యేసు ప్రభువును అనుసరిస్తూ యేసు ప్రభు వలె జీవించిన వారు, యేసు ప్రభు బోధల ప్రకారంగా జీవించిన వారిగా ఉన్నవారు ఎవరు క్రొత్త నిబంధనలో ఉన్నారు అంటే ఏమండి శిష్యులుగా మనం చూస్తూ ఉంటాం. ఆ శిష్యులే మరి క్రైస్తవులుగా పిలువబడినట్లు మనం చూస్తూ ఉంటాం. అంతేకాదు మరి యేసు ప్రభువు చేసిన కార్యాలు, యేసు ప్రభు బోధల ద్వారా ఆయనలో ఉన్న దైవత్వాన్ని గుర్తించి గ్రహించిన వారిగా యూదులను మనం చూస్తూ ఉంటాం. యూదులు కూడా ఆయన్ని విశ్వసించడం ద్వారా క్రైస్తవులుగా పిలువబడినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తుంటాం. వారిని ఏమండి యోధా క్రైస్తవులని ఎబ్రీయులకు రాసిన పత్రికలో మనం చూస్తూ ఉంటాం. గనుక ప్రియా దేవుని బిడ్డలారా మరి ఎబ్రీయులకు రాసిన పత్రికలో 10వ వంతు దశమ భాగం ఇవ్వాలని ఆ 7వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా మరి యేసు ప్రభు వారి యొక్క బోధల్లో కూడా ఏమండి 10వ వంతుకు సంబంధించిన విషయాలను ఆయన తెలియపరచుటను మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా ఈ విషయాలు గమనించండి. అంటే క్రీస్తును అనుసరించిన వారు, క్రీస్తు వలె జీవిస్తున్నవారు, క్రీస్తు బోధల ప్రకారంగా మరి బ్రతుకుతున్నవారు ఏమండి వారే క్రైస్తవులుగా పిలువబడినట్లు మనం చూస్తూ ఉంటాం. ఒక మాటలో చెప్పాలంటే క్రీస్తును అనుసరిస్తున్న వారే క్రైస్తవులు. అలా క్రీస్తును అనుసరించిన వారిగా శిష్యులు ఉన్నారు, వారు క్రైస్తవులుగా పిలువబడ్డారు. అదేవిధముగా క్రీస్తును విశ్వసించి మరి ఆ క్రీస్తు యొక్క బోధల ప్రకారంగా బ్రతకడానికి క్రీస్తు విశ్వాసులుగా మారిన యోధా మరి ప్రజలను మనం చూస్తాం. వారు యోధా క్రైస్తవులుగా పిలువబడుటను మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా మరి క్రొత్త నిబంధన ప్రకారం 10వ వంతు దశమ భాగం ఇవ్వాలి క్రీస్తును కలిగినటువంటి క్రైస్తవ విశ్వాసులు, క్రైస్తవ సేవకులకని క్రొత్త నిబంధన తెలియజేస్తుంది. కనుక తప్పుడు బోధలను గుర్తిద్దాం, దుర్బోధలను గుర్తిద్దాం, వాక్యానుసారమైన బోధను మనం తెలుసుకొని ప్రియా దేవుని బిడ్డలారా సాతానుగాడు ఆడేటటువంటి మైండ్ గేములో మనం చిక్కుకొనకుండా ప్రియా దేవుని బిడ్డలారా మరి సాతానుగాడికి వాడికి సంబంధించినటువంటి వాడి యొక్క మరి సేవకులకు, వాడి బోధకులకు వాక్యములోంచే ఏమండి మరి ప్రభు యొక్క ఆ సమాధానమును, ప్రభు చెప్పినటువంటి ఆ ఒక వాక్యానుసారమైన ఆ సమాధానాలను ప్రియా దేవుని బిడ్డలారా మనం కూడా చెప్పేటటువంటి ఆత్మీయతను కలిగి మనం ముందుకు సాగిపోదాం. ప్రియా దేవుని బిడ్డలారా ఈ మైండ్ గేమ్ అనేటటువంటి అంశానికి సంబంధించిన విషయాలుగా వచ్చే వారం ప్రియా దేవుని బిడ్డలారా సాతానుగాడి యొక్క మైండ్ గేమ్లో చిక్కుకున్న బిలాము ప్రవక్తకు సంబంధించిన విషయాలు మనం ధ్యానం చేసుకుందాం. అదేవిధముగా మరి ఆదికాండం 3వ అధ్యాయంలో మరి ఏదెను తోటలో ఆదాము అవ్వలతో సాతానుగాడు ఆడినటువంటి మైండ్ గేమ్కు సంబంధించిన విషయాలు వచ్చే వారం మనం తెలుసుకుందాం. ప్రియులారా మరి చాలా వారాలుగా ఈ విషయాలను చెప్తూ ఉన్నప్పటికీ ఈ విషయాలను మరి మీకు తెలియజేయడానికి సమయం సరిపోక ముగించడం జరుగుతుంది. వచ్చే వారం తప్పక బిలాము ప్రవక్త గురించి, అదేవిధముగా ఆదికాండం 3వ అధ్యాయంలో మరి ఆ ఏదైనా తోటలో ఆదాము అవ్వలతో సాతానుగాడు మైండ్ గేము ఆడినటువంటి ఆ సాతానుగాడు మైండ్ గేమ్కి సంబంధించిన విషయాలు వచ్చే వారం మనం తెలుసుకుందాం. రండి ఈ సమయంలో ముగింపు ప్రార్థన ఆశీర్వాదంతో కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్య, నీ ఘనమైన నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. మౌనతుడా ఈ యొక్క అంశ సందేశాల ద్వారా అయ్యా నిన్ను విశ్వసించిన నీ ప్రజలను వాక్యానుసారమైనటువంటి బోధలో స్థిరపరచడానికి, వాక్యానుసారమైన బోధలో అయా ఇగునైనా మరి నడిపించడానికి నీ ఆత్మ ద్వారా ప్రభువా ఈ కడవర దినాల్లో మా ఈ ఛానల్ ద్వారా, ఈ పరిచర్య ద్వారా మీరు వాడుకుంటున్న విధానాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం దేవా. రకరకాల అయా ఇగో తప్పుడు బోధల ద్వారా అయా ఇగోనైనా మరి క్రైస్తవ విశ్వాసాన్ని అయా ఇగో పాడు చేసేటటువంటి
ప్రభా మరి సాతానుగాడికి సంబంధించినటువంటి అయా మరి కొంతమంది వాడికి సేవకులుగా ఉన్నవారు అయా తప్పుడు బోధలు చేస్తూ దేవా ఇగో నీ చిత్తాన్ని చేసేటటువంటి వారిని అడ్డగించేటటువంటి పని చేయడానికి, వారి విశ్వాసాన్ని కలవరపరిచేటటువంటి పని చేయడానికి పూనుకుంటున్న ఈ భయంకరమైన దినాలలో అయా ప్రభా ఆ పరిస్థితులను గుర్తించి ప్రభా ఇగోనైనా మరి ఈ విధముగా మరి వారు పని చేయడానికి కారణం ఇగో సాతానుగాడు ఆడే మైండ్ గేమే ఇది అని అయా ఈ అంశము ద్వారా తెలియపరచడానికి మీరు ఇస్తున్న కృపను బట్టి స్తుతులు చెల్లిస్తున్నా. నిజమేనాయన కొన్ని సందర్భాల్లో ఖచ్చితమైన సేవకులు, వాక్యానుసారముగా జీవించే సేవకులు వాక్యానుసారమైన బోధను చేస్తూ ఉన్నప్పుడు నాయన ఖచ్చితమైన విశ్వాసులు వాక్యానుసారమైన సేవకుల బోధను కూడా తప్పుబట్టేటటువంటి రీతిలో నాయన ఈ యొక్క సాతానుగాడికి సంబంధించినటువంటి తప్పుడు బోధకుల బోధలు వారిని ప్రభావితం చేస్తూ ఉంటుండగా మరి దీని అంతటికీ కారణము ఇగో సాతానుగాడు ఆడే మైండ్ గేమ్ అని అయా ఈ అంశ సందేశాల ద్వారా తెలియపరచడానికి మీరు ఇస్తున్న కృపను బట్టి స్తుతులు చెల్లిస్తున్నా. ఈ మాటలు విన్నటువంటి మా ప్రియులు అయా వారి ఆధ్యాత్మిక జీవితంలో అయా వారిని వారు జాగ్రత్త పరుచుకొని వాక్యానుసారమైన బోధకు లోబడిన ఆయన అయా ఇగో ప్రభా నీ వాక్యానుసారమైన రీతిలో అయా నీ చిత్తాన్ని నెరవేరుస్తూ నీ సేవకుల పోషణ విషయమై 10వ వంతును నీవు నిర్ణయించి ఉన్నావు గనుక అది నీ మందిరములోనికి రావాలి గనుక నాయన అట్టి రీతిలో 10వ వంతును అయా ఇస్తూ ఇగో ప్రభా నీ వాక్యానుసారమైన రీతిలో అయా వారు నడుచుకుంటూ నీ చిత్తాన్ని చేస్తూ తద్వారా కలిగే విస్తారమైన నీ దీవెనలు పొందుకుని ఆత్మీయతలో వారిని మీరు నడిపించమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమైన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం కార్యక్రమంలో పాల్గొని మాటలు విన్న ఆత్మీయులకు సర్వలోక పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడు నడిపించి కాపాడునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభేశ్వర రక్తమే జయం, ప్రభేశ్వర రక్తము సంపూర్ణమైనది, అపవాది క్రియలకు అనంత నాశనము కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రభు మిమ్మును మీ కుటుంబాలను వృత్తులుగా ఆశీర్వదించునుగాక. తన సమాధానంతో ప్రభు మిమ్ములను మీ కుటుంబాలు నింపునుగాక. ఆమేన్. ఆమేన్.